నేడు రాజధాని అమరావతి ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలో ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, నిర్మాణాలు త్వరితగతిన పూర్తయితే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధాని అమరావతి ఏర్పాటు చేస్తున్న ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, నారా లోకేష్తో కలిసి అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద సభావేదికను ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ ఇప్పటికే వివిధ బ్యాంకులకు భూ కేటాయింపులు చేసింది. బ్యాంకులు, అధికారుల నివాస భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఇప్పటివరకు కేవలం ఏపీ ప్రభుత్వ భవనాలు మాత్రమే నిర్మాణం చేశారు. అమరావతిలో ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, నిర్మాణాలు త్వరితగతిన పూర్తయితే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ విందుకు ఆహ్వానించారు. రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు. నేడు అమరావతిలో జరిగే బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తిరుమలలో అమలు చేస్తున్న విధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విస్తరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడానికి అనుసరించాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు మెరుగైన సేవలు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి, సేవల నాణ్యతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో గురువారం విస్తృత సమీక్ష నిర్వహించారు. సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. సమీక్షలో తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విస్తరించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అన్నదానం, లడ్డూ ప్రసాదం వంటి విభాగాల్లో నాణ్యత పెంచేందుకు గత కొంతకాలంగా తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలను టీటీడీ అధికారులు సీఎం ముందు వివరించారు. ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే సరుకుల కొనుగోలు విధానంలో తీసుకువచ్చిన పారదర్శక మార్పులను కూడా అధికారులు వివరించారు. దీనివల్ల నాణ్యతలో గణనీయమైన పురోగతి నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సేవల నాణ్యతను మెరుగుపరచడానికి అనుసరించాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి ఆమోదంతో దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విజయవాడ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య సేవలను మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగా లీనాక్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు ఉపయోగించే ఈ పరికరం త్వరితగతిన ఏర్పాటు చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలోని బందర్ రోడ్ కలెక్టరేట్ కార్యాలయం నందు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, నగర ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావుతో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజయవాడ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి గురించి చర్చించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ క్యాన్సర్ వైద్య సేవల్లో ముఖ్యమైన లెనాక్ పరికరాన్ని విజయవాడ జీజీహెచ్లో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి ఉన్నత వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విజయవాడ జీజీహెచ్లో లెనాక్ ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తింపు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆర్థిక సహకారం మార్గాలను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చర్చల్లో పాల్గొన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు ఉపయోగించే ఈ పరికరం ఏర్పాటుకు ప్రత్యేకంగా బంకరు ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు చెప్పగా నిపుణులను రప్పించి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ పరికరం సమకూర్చేందుకు సుమారుగా 20 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చేసిన విజ్ఞప్తిపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు హాస్టల్ విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఔషధ నియంత్రణ శాఖ భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకునేలా ఉన్నతాధికారులతో మాట్లాడానని చెప్పారు. దీనిపై త్వరలోనే సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారని సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి పదం వైపు నడిపించడంతో పాటు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన 33 లక్షల విలువ గల చెక్కులను 51 మంది లబ్ధిదారులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ అందుకున్న 51 మంది లబ్ధిదారుల్లో తిరువూరు పట్టణానికి చెందినవారు 8 మంది, విసన్నపేట మండలానికి చెందినవారు 12 మంది, గంపలగూడెం మండలానికి చెందినవారు 8 మంది, ఏ కొండూరు మండలంకు చెందినవారు 8 మంది, విజయవాడకు చెందినవారు 15 మంది లబ్ధిదారులు ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 400 మంది లబ్ధిదారులు 3,45,00,000 సీఎంఆర్ఎఫ్ సహాయం పొందారని ఎంపీ స్పష్టం చేశారు. ఈ చెక్కులు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, కష్టకాలంలో కుటుంబాలకు కొత్త జీవితం అందించేందుకు అండగా నిలుస్తాయని అన్నారు. అనారోగ్య సమస్యలు, ఇతరత్ర నిత్యావసరాల సమయంలో ప్రభుత్వ సహాయం ఎంతో పెద్ద తోడ్పాటు అవుతుందన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల కోసం ఎన్డీఏ కూటమి నాయకులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎంపీ కేశినేని శివనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపించడంతో పాటు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. భవానీ దీక్ష విరమణలకు తరలివచ్చే లక్షలాది భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఇప్పటికే పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీక్ష విరమణలు సమీపించేలోగా అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ భక్తులు గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి తిరిగి ప్రయాణమయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణల కోసం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈవో సీనా నాయక్, ఇంకా వివిధ శాఖల అధికారులు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో సహా పలు ప్రదేశాలను పర్యవేక్షించారు. ఈ ఏర్పాట్లలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లు, దర్శన సౌకర్యాలు, అన్నదానం, ప్రసాదాల పంపిణీ కౌంటర్లు, భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణలకు తరలివచ్చే లక్షలాది భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయన్నారు. దీక్షా విరమణలు సమీపించేలోగా అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ భక్తులు గుడికి వచ్చి దర్శించుకుని ఇరుముడులు సమర్పించి తిరుగు ప్రయాణమయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు కూడా ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఫెసిలిటీ పెంచేలా కొన్ని డిసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్నదానం కౌంటర్సు, అలాగే లడ్డు కౌంటర్సు, అలాగే స్నానం జల్లు పెంపొందించడము, అలాగే వచ్చే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఫెసిలిటీస్, యాక్సెస్ అయితేనేంటి, లేదా అక్కడ శానిటేషన్ అయితేనేంటి, లేదా అక్కడ పెట్టే వస్తువుల గురించి అయితేనేంటి అన్ని రకాలుగా జాగ్రత్తలు చేసుకొని వచ్చే భవానీలు అత్యంత సంతృప్తికరంగా అమ్మవారిని దర్శనం చేసుకొని భవానీ దీక్షను విరమణ చేసుకొని అన్నదానం తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాగైతే దసరాలో వచ్చే భక్తాదులకి మంచి అనుభూతి ఇచ్చి ఒక మంచి ఎక్స్పీరియన్స్ పంపించాము, అలాగే ఈసారి కూడా భవానీ విరమణ దీక్షలు కూడా వచ్చే భవానీలకి మంచి అనుభూతి, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. దీంట్లో నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడే సిపి గారు అలాగే అధికారులందరూ మనం మాట్లాడుకున్నాము, గురుస్వాములు ఎవరైతే ఉంటారో మీకు ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ దగ్గర నుంచి ఎంతమంది భవానీలో దీక్ష తీసుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది మనం కొంచెం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఆ యాప్లో ఇవ్వగలిగితే ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చేవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతాము. ఇదే కాకుండా లడ్డు ప్రసాదం కూడా ఆన్లైన్, అలాగే క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఈసారి ఇస్తాము. మీరు ఆన్లైన్లోనే మీ మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు బుక్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళంత వరకు మొబైల్ పేమెంట్, ఈ పేమెంటు లేదా యూపీఐ పేమెంటు, ఫోన్పేనే వాడండి. క్యాష్ కొంచెం తగ్గించి ఆన్లైన్ కొనుక్కుంటే మీకు ఈజీగా ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. సో క్యాష్ కూడా ఉంటుంది, కానీ కొంచెం చిల్లర ఉండదు, అది ఉండదని కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది. దయచేసి వచ్చే భవానీలో భక్తాదులు ఆన్లైన్ బుకింగ్ చేసుకొని లడ్డు మీకు ఎంతైనా బుక్ చేసుకోండి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే నాకు 2 అడ్వాంటేజెస్. ఒకటి, ఎన్ని లడ్డు కావాలని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. అట్లాగే ఈ చేంజ్ ఉండదు అని అక్కడ డిలే అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ 2 అందరూ సహకరించాలి. సో దయచేసి వచ్చే భక్తాదులకి, వచ్చే భవానీలకి నా రిక్వెస్ట్, అధికారులు అలాగే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహా సూచనలు పాటిస్తూ మీరు అమ్మవారిని అత్యంత సంతృప్తికరంగా చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. గ్రామ సచివాలయాల ద్వారా కూడా లడ్డులు
టికెట్లు కొనే అవకాశం ఈసారి కల్పిస్తున్నారు. అదేవిధంగా మొబైల్ యాప్లో కూడా గూగుల్ పేనో ఫోన్పేనో ద్వారా కూడా వారు కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ని జాగ్రత్తగా పెట్టుకొని చేసి వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ మనకు ఈజీగా లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ లడ్లు కావాలన్నప్పుడు, అంటే 6 కంటే ఎక్కువ లడ్లు కావాలన్నప్పుడు మీరు యాప్లో కానీ కొనుక్కుంటే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. లేదంటే ఇక్కడికి మీరు యాప్లో లేకుండా డైరెక్ట్గా వచ్చారనుకోండి, వస్తే లడ్లు అన్నీ ఎక్కువ దొరకపోవచ్చు, కేవలం 6 దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులు దీన్ని గమనించాలి. ఎందుకంటే ఈ మధ్యన మీకు భక్తులు విపరీతంగా వస్తున్నారు. లాస్ట్ టైం మనము 12 లక్షలు 13 లక్షలు అనుకున్న భక్తులు 20 లక్షల దాకా వచ్చారు. భవానీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఈసారి మాలాధారణ చేసుకొని ఉన్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వాములు కూడా చాలామంది ఈ లాస్ట్ 10-15 డేస్లో చూస్తున్నాము. వారి తాకిడి కూడా ఎక్కువైంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈసారి ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ వసతి సౌకర్యాలు పెంచుతున్నాము. ఘాట్లో కావచ్చు, అదేవిధంగా కేసు ఖండన శాల కావచ్చు, అదేవిధంగా హోమగుండం కావచ్చు, ఇరుముడి స్టాండ్స్ కావచ్చు, అన్నదానం కావచ్చు, అన్నీ కూడా అంతకు మునుపున్న వసతుల కంటే ఈసారి రెట్టింపు చేస్తున్నాం, డబల్ చేస్తున్నాము. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వైపు నుంచి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నాము. భక్తులు కూడా మాతో సహకరించాలి. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై గన్నవరం నియోజకవర్గం పరిధిలో నానాటికి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు జాతీయ రహదారుల సంస్థ అధికారులను కోరారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ కు వినతి పత్రం అందజేశారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై గన్నవరం నియోజకవర్గ పరిధిలో నానాటికి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు జాతీయ రహదారుల సంస్థ అధికారులను కోరారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్కు వినతి పత్రం అందజేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని యార్లగడ్డ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. 65వ నెంబర్ జాతీయ రహదారి బొమ్మలూరు టోల్గేట్ నుండి గన్నవరం ఆర్టీఓ చెక్పోస్టు వరకు ఉన్న 33 కిలోమీటర్ల పొడవున 2024వ సంవత్సరం 102 ప్రమాదాలు జరగగా ఈ ఏడాది ఇప్పటి వరకు 84 ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ 33 కిలోమీటర్ల పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వీరవల్లి హెచ్ఐఎల్ బంకు వద్ద జాతీయ రహదారి మలుపు ఉండటంతో అక్కడ అధిక వేగంతో వెళ్లే వాహనాల వేగం కంట్రోల్ అవ్వక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా పెదవటిపల్లి ఫ్లైఓవర్ నుండి ఆర్టీఓ చెక్పోస్ట్ వరకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడంతో పాటు ప్రాణ నష్టం అధికంగా ఉందన్నారు. ఆర్టీఓ చెక్పోస్టు సమీపంలో ఈ నెల 23వ తేదీ ఉదయం రాత్రి ఒకే రోజు 2 ప్రమాదాలు జరగటం ప్రమాదాల తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు అతివేగంగా వెళ్లడం ప్రమాదాలకు ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల వద్ద, మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. హనుమాన్ జంక్షన్ నుండి విజయవాడ వచ్చే వైపు పెద్దవటిపల్లి నుండి ఆర్టీఓ చెక్పోస్ట్ వరకు జాతీయ రహదారి 1075 కిలోమీటర్ల నుండి 1077 కిలోమీటర్ల వరకు వై ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మిస్తే ప్రమాదాల నివారణకు వీలుంటుందని వివరించారు. చిన్నౌటిపల్లి బైపాస్ ప్రారంభంలో రహదారి అనుసంధానం పూర్తి చేయాలని, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఆర్టీఓ చెక్పోస్ట్ వరకు రానివ్వకుండా ముందుగానే మళ్లించాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారిపై పాఠశాలలు ఉన్న చోట్ల వాహనాల వేగ నియంత్రణకు మూవింగ్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని, సర్వీస్ రోడ్లు ప్రారంభంలో క్యాట్ ఐలు, రేడియం స్టిక్కర్లు, బ్లింకింగ్ రెడ్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వీస్ రోడ్లు ప్రారంభమయ్యే చోట వాహనదారులకు కనిపించేలా సూచికలు ఏర్పాటు చేయాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. రైతన్నలు అపోహలకు పోయి దళార్లను నమ్మి మోసపోవద్దని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. ప్రతి ధాన్యపు గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఎమ్మెల్యే పక్వానికి రాకుండా పంటను కోయొద్దని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్లవల్లేరు, పసుబోట్ల వానిపాలెం, వెనుతురుమిల్లి పరిసర గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాము రోడ్ల వెంబడి ధాన్యపు రాసులను ఆరబెడుతున్న రైతులు, రైసు మిల్లుల వద్ద ధాన్యం విక్రయిస్తున్న రైతాంగంతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు మధ్యవర్తుల ద్వారా రైసు మిల్లులకు ధాన్యం విక్రయించడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే వారితో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు చేయదేమోనన్న ఆలోచనతో తాము ధాన్యం మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తున్నామని రైతులు చెప్పడంతో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే రాము వారికి వివరించారు. ఈ సందర్భంగా రైతన్నలకు రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కరపత్రాలను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ
అవగాహన లేమి, అపోహలతోనే చాలామంది రైతులు దళారులను ఆశ్రయిస్తూ ఉండటాన్ని గుర్తించినట్లు చెప్పారు. రైతు సేవా కేంద్రం వద్ద నిర్దేశించిన తేమ శాతం, మిల్లర్లకు మధ్య వ్యత్యాసం ఉంటే రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు నేరుగా మిల్లర్ల వద్దకు వెళ్లవద్దని, రైతు సేవా కేంద్రం కస్టోడియన్ అధికారుల ద్వారానే మిల్లులకు వెళ్లాలని ఆయన సూచించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి రైతు మిల్లు వద్ద కస్టోడియన్ ఆఫీసర్ను నియమించిందని, తేమ శాతంపై ఇబ్బందులు వస్తే ప్రభుత్వం నియమించిన కస్టోడియన్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన రైతుకు సహాయంగా పనిచేస్తారని చెప్పారు. ఇబ్బందులు వస్తే ప్రభుత్వ వ్యవస్థలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు పని ఒత్తిడిలో ఉన్న రైతాంగ సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధిగా తాను అన్ని చోట్లకు వెళ్లకపోయినా సమస్యలు వస్తే రైతాంగం, స్థానిక కూటమి నాయకత్వం దృష్టికి తీసుకువస్తే తాము సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం స్ఫూర్తితో స్వచ్ఛ దెందులూరు కార్యక్రమాన్ని చేపట్టిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామాల్లో అవలంబించాల్సిన శుభ్రత, పచ్చదనంపై ప్రతిరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలను తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని, తద్వారా గ్రామ ప్రజలంతా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపడుతుందని కోరారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచంపూడి గ్రామంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. స్థానిక దుకాణదారులకు, గ్రామస్తులకు బహిరంగ చెత్తను తొలగించాలని, అదేవిధంగా ట్రీ కటింగ్, డ్రైనేజీ మేనేజ్మెంట్ను సక్రమంగా అమలు చేయాలని స్థానిక సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలుచోట్ల అస్తవ్యస్తంగా పెరిగి ఉన్న మొక్కలను సైతం ఎమ్మెల్యే చింతమనేని స్వయంగా కటింగ్ చేశారు. అత్యంత ప్రమాదకారి అయిన ప్లాస్టిక్ను గ్రామాల్లో తగలబెట్టడం కానీ, బహిరంగంగా చెత్త వేయటం కానీ చేయకుండా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని, తద్వారా గ్రామ ప్రజలంతా కూడా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. మేరీ స్టెల్లా కళాశాల క్రిస్మస్ ఫెస్ట్లో భాగంగా నిర్వహించిన సూపర్ మోడల్ షో చూపరులను కట్టిపడేసింది. సాంప్రదాయ పాశ్చాత్య దుస్తులు ధరించి ర్యాంపై అమ్మాయిలు హోయలకించారు. పోటాపోటీగా అమ్మాయి చేసిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ అందం, అభినయం, తెలివితేటలతో పాటు ప్రతిభ కూడా ఒక ప్రత్యేకమైన లక్షణమని అన్నారు. సూపర్ మోడల్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో తమ ప్రతిభను చాటుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థినులు కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ మెరుగుపరుచుకుని ఉన్నత అవకాశాలు పొందుకోవాలని ఆకాంక్షించారు. బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 30న రాష్ట్రంలో నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫానుకు దిత్వాహాగా ఎమెన్ దేశం నామకరణం చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోందని పేర్కొన్నారు. దిత్వాహా తుఫాను ట్రీమ్ కోమలి శ్రీలంకకు 200 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 610 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకొని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 30న రాష్ట్రంలో నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు
పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.